అప్డేట్స్ చూసుకుంటే సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరిగిన ఆందోళనలు హింసకు దారితీశాయి. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ ఇవాళ జెన్బెడ్ పేరుతో యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా రోడ్లపైకి రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళన చివరకు ఆ దేశంలోని అవినీతిపై నిరసనగా మారింది. మెరుపు ఆందోళనపై భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోలీసుల కాల్పుల్లో యువకులు పిట్టల్లా రాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నేపాల్లో కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా భారత సైన్యం అప్రమత్తమైంది. ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో 1751 కిలోమీటర్ల వరకు పైగా విస్తరించి ఉన్న భారతదేశం నేపాల్ సరిహద్దు వెంబటి ఇరు దేశాల పౌరుల కదలికలపై నిఘా పెంచాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారత సరిహద్దు కాపలా దళం సశస్త్ర సీమ బుల్ నిఘాను మరింతగా పెంచింది. భారత భూభాగంలో అశాంతి చెలరేగకుండా నిరోధించడానికి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది. సున్నితమైన సరిహద్దు అవుట్పోస్టులలో కఠినమైన తనిఖీలు అమలు చేస్తున్నారు. భద్రతను కొనసాగిస్తూనే ప్రజల కదలికలు సజావుగా సాగేలా స్థానిక పరిపాలనతో సమన్వయాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఇవాళ జెన్జెడ్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. వేలాది మంది ప్రజలు ఆందోళనలో పాల్గొనడంతో ఆ దేశ రాజధాని కాఠ్మాండు జనసంద్రంలా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను సైతం లెక్క చేయని ఆందోళనకారులు ఏకంగా పార్లమెంటులోకి దూసుకెళ్లారు. అయితే ఈ ఆందోళనలో 26 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే ఉండడం విశేషం. నిషేధాజ్ఞలు సోషల్ మీడియాపై కాదు అవినీతిపై విధించాలని పాకాడ్లను పట్టుకొని నినాదాలు చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆందోళనకారులు డిమాండ్ను సైతం తెర మీదకు తీసుకొచ్చారు. దేశంలో వెల్లెనుకు పైన అవినీతికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కొంతమంది యువత చెప్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దేశంలోని పన్ను చెల్లింపుదారులు డబ్బు ఎక్కడికి పోయిందని వారంతా ప్రశ్నించినట్టు మీడియా రిపోర్టు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దసరా పండుగ సెలవులను అధికారికంగా ప్రకటించింది. పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుండి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండుగ సెలవులు లభించనున్నాయి. జూనియర్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 5వ తేదీతో ముగుస్తాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమైందని చెప్పారు. ఇవాళ ప్రజాభవన్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్లతో బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047లో బ్యాంకర్ల పాత్ర కీలకమైందన్నారు. 3.87 లక్షలతో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1గా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బ్యాంకర్ల పాత్ర ప్రముఖ పాత్ర వహిస్తా ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టర్ కావచ్చు, ప్రయారిటీ సెక్టర్ కావచ్చు, సోషల్ బ్యాంకింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటే మీ అందరి పాత్ర కూడా ఉంది. దాంట్లో ముందుగా ఈ రాష్ట్ర రైజింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను.
Alage, I have some few issues also to share with you. Particularly, I am very happy to share with all of you that Telangana tops in per capita income in the country, with 3.87 lakhs, surpassing Karnataka and Haryana, marking its first top position in 5 years. By combining agricultural strength with steady industrial and service sector expansion, Telangana has positioned itself as one of India's most dynamic state economies, setting a benchmark for others to follow. We all have to take inspiration from this and pledge to work even harder to achieve higher growth for overall well-being of our people of Telangana. And also, I am very happy to note the positive performance of banks during the first quarter of financial year 2025-26 in various segments of priority sector advances. Also, it is appreciable that banks have so far achieved 33.64% of SCP lending targets and the priority sector in the first quarter itself. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెంకటాయపాలెం గ్రామంలో బీసీ హాస్టల్ మరియు వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బీసీ విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం పశు వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. 3 కోట్ల వ్యయంతో బీసీ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని, అలాగే 4 కోట్ల వ్యయంతో వెటర్నరీ హాస్పిటల్ నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, కలెక్టర్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు. 1937 నుంచి చరిత్ర చెప్పారు. అందరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు చేస్తారో ఏంటో చూడాలి. ఆయన గారు ఇళ్ల స్థలాలు ఆ రోజు అడిగారు, ఈ రోజు అడిగారు. అది ఇరిగేషన్ ప్లేస్ కాబట్టి కలెక్టర్ గారు లేరు ఈరోజు. శ్రీజ గారు నోట్ చేసుకొని ఇరిగేషన్ ఒప్పందంలో రాసి పెట్టారు. కాదు మా జిల్లా కూడా కావాలని చెప్పి మోటాపురం దగ్గర నుంచి వెంకటాయపాలెం దగ్గర నుంచి ఎంసూర్ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా సుమారు 15 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ మొదటి నుంచి చివరి దాకా మనం ఎత్తిపోతల పథకాలు పెట్టుకున్నాం. ఏనుకూరు డీప్ కట్ కానీ, వెంసూరు డీప్ కట్ కానీ, వెంకటాయపాలెం డీప్ కట్ కానీ, మోటాపురం దగ్గర నుంచి మెరక ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చుకుంటూ. కాకపోతే దయచేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరి పొలాలు వేయబాకండి. ఇప్పుడు మీకు మంచి వ్యవసాయం వచ్చింది, పామాయిల్ వేసుకోండి, వక్ వేసుకోండి, జాజ్ వేసుకోండి, జాజ్ పత్రి వేసుకోండి. కాబట్టి దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ కింద వరి పంట ఎవరు వేసినా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మంచి ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి, ఎక్కువ డబ్బులు సంపాదించండి. మీ బిడ్డల్ని కలెక్టర్ గారు చెప్పినట్లుగా మంచిగా చదివించుకోండి. మీరు శాశ్వతంగా పేదరికం నుంచి, కష్టాల నుంచి బయటపడాలి. 1937 నుంచి చరిత్ర చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్-ఐటీలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పిన గురువునే ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు. స్టూడెంట్ వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవడంతో ప్రొఫెసర్ గోపాల్ రాజు ల్యాబ్ ఎగ్జామ్కు అనుమతి ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్ మంటెక్ చదువుతున్న వినయ్ ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన వినయ్ 2 కత్తులతో ప్రొఫెసర్పై దాడి చేశాడు. తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలతో గోపాల్ రాజు బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు ముట్టడించారు. పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడితో వికలాంగులు, చేయుత ఒంటరి మహిళా పెన్షన్ దారులుగా బారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా పెన్షన్దారులను చిన్నచూపు చూస్తుందని వాపోయారు. వికలాంగులకు 6,000, చేయుత పెన్షన్దారులకు 4,000 పెన్షన్లను వెంటనే ఇవ్వాలని కోరారు.
జై జై